ఎట్లా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం అరటికాయ బజ్జీ చేసేద్దాం. ఫస్ట్ మనం చెప్పుకుందాం ఏమేమి కావాలో. అరటికాయ, తురిమే మిషన్, వాము, ఇది మీ ఇంట్లో ఉంటే ఉండించుకోవచ్చు, లేకపోతే గెంటి వాడుకోండి. పసుపు, సాల్ట్, కారం, శనగపిండి, బాండిలు, ఆయిల్. ఓకే, ముందుగా అరటికాయ తురిమేసుకున్నాం. ఓకే, కమాన్. ముందుగా అరటికాయని తురిమేసుకోవాలి ఇట్లాగా, చూడండి. ఇప్పుడు మాత్రం అరటికాయ తురుముకున్నాము. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఫస్ట్ మనం మసాలా వేసేదానికి ఇట్లా పెట్టి బాండిల్ పెట్టేద్దాం. ఆయిల్ పోయాలి. ఇప్పుడు మాత్రం ఆయిల్ హీట్ చేసుకున్నాం. స్లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మటన్ పిండి కలుపుకోవాలి. ఫస్ట్ పిండి దాని తర్వాత మనం ఇప్పుడు మాత్రం శనగపిండి తీసుకున్నాం. తర్వాత పసుపు, ఫస్ట్ సాల్ట్ వేయాలి. దాని తర్వాత పసుపు వేయాలి. దాని తర్వాత కారం వేసేయాలి. దాని తర్వాత మనం వాము చేతిలోకి వేసుకుందాం. బాగా నానబెట్టి వేయాలి. అంతా గ్లాస్ వాటర్ యాడ్ చేశాను, కలుపున్నా. చూడండి, ఇంకా వాటర్ యాడ్ చేయాలి. బాగా కలిపిన తర్వాత ఇట్లా వస్తుంది. మరీ పలుసుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. ఇప్పుడు మనం తీసుకున్నాం. బాగా ఇట్లా తీసుకున్నాం. అట్లాగే చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక పక్క కాలేయి, ఇంకో పక్క తిప్పుకున్నా. మన బజ్జీలు బాగా కాలిపోయాయి, చూడండి. తీసేద్దాం. దొండి బజ్జీలు ఇప్పుడు అయితే ఎర్ర చట్నీ ఇంట్లో ఉంది, దాంతో ముంచుకొని తినేద్దాం. చూడండి, బాగా కాలిపోయాయి. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎర్ర చట్నీ లేకుండా. చూద్దాం, ఉండండి.